అందరికీ స్వాగతం. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. మన దగ్గర ఒక ఆడియో ప్రసంగం ఉంది. దాని నుంచి కొన్ని భాగాలు. అలాగే ఆ, ధమ్మపదంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలపై ఒక వ్యాఖ్యానం కూడా ఉంది. అహో. ఈరోజు మన చర్చ ముఖ్యంగా ఒక కథ ద్వారా, అంటే 500 మంది బౌద్ధ భిక్షువులకు సంబంధించిన ఒక కథ ద్వారా బుద్ధుడి బోధనల్లోని ఒక కీలకమైన అంశాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా బయటి ప్రపంచం కన్నా మన లోపలి ప్రపంచంపై దృష్టి పెట్టడం ఎందుకు ముఖ్యం అనే దాని గురించి కదా. అవును, సరిగ్గా అదే. అసలు జ్ఞాన మార్గం అంటే ఎలా ఉంటుంది, ఏమిటది అని కొంచెం వివరంగా చూద్దాం. సరే. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఇది జరిగింది జేతవన ఆశ్రమంలో. ఆ 500 మంది భిక్షువులు వాళ్ళు బుద్ధునితో కలిసి ఒక గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చారు. అవును. సాయంత్రం వేళ అంతా కూర్చుని సేద తీరుతూ వాళ్ళు నడిచి వచ్చిన దారి గురించి మాట్లాడుకుంటున్నారు. అదే వాళ్ళ సంభాషణంతా ఆ దారి ఎలా ఉంది, ఆ నేల స్వరూపం దాని గురించే. అంటే ఎక్కడో గట్టిగా ఉంది, ఎక్కడో మెత్తగా ఉంది. అవును. రాళ్లున్నాయా, ఇసుకుందా, లేక బంకమన్నుందా, ఎర్రమట్టి, నల్లమట్టి, ఇలాంటి విషయాలన్నీ. కేవలం భౌతికమైన ఆ దారి గురించే వాళ్ళ చర్చ అంతా. సరిగ్గా అప్పుడే బుద్ధుడు అక్కడికొచ్చారు. వాళ్ళ మాటలు విన్నారు. విని ఏం మాట్లాడుకుంటున్నారు భిక్షువులారా అని అడిగారు. వాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పారు. మేము నడిచొచ్చిన దారి గురించి, అది ఎలా ఉందో మాట్లాడుకుంటున్నాం అని. ఇక్కడే అసలు విషయం మొదలైంది. అవును. బుద్ధుడన్నారు, భిక్షువులారా, మీరు మాట్లాడుతున్నది బయటి నేల గురించి. అది తెలుసుకోవడం తప్పు కాదుగాని, కానీ దానికంటే ముఖ్యమైన నేల ఇంకొకటి ఉంది. అదే మీ శరీరం, మీ అంతర్గత ప్రపంచం. ఓహ్! దాన్ని పరిశీలించడం, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం, ధ్యాన సాధనకు సిద్ధపడటం, ఇది ఇంకా ముఖ్యం కదా అని వారికి చెప్పారు. అంటే బయట రోడ్ ఎలా ఉందో చూసే బదులు మన లోపల ఈ శరీరం, మనసు అనే నేల ఎలా ఉందో గమనించడం ఎక్కువ ముఖ్యమన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు కదా ఆలోచనలో. ఖచ్చితంగా. బయట ప్రపంచం ఎప్పుడూ మన ఆధీనంలో ఉండదు. కానీ మన లోపల ఏం జరుగుతుందో గమనించడం, దాన్ని అర్థం చేసుకోవడం, అది మన చేతుల్లో పని. దీన్ని ఇంకా స్పష్టం చేయడానికే బుద్ధుడు ఆ 2 శ్లోకాలు చెప్పారా? అవును. సరిగ్గా ఈ సందర్భంలోనే వారికి 2 ముఖ్యమైన ధమ్మపద శ్లోకాలు చెప్పారు. అందులో మొదటిది ఒక ప్రశ్న రూపంలో ఉంది. ఆసక్తికరంగా ఉంది. ఏమిటా ప్రశ్న? ఆ శ్లోకం ఇలా ఉంటుంది: కో ఇమం పటవిం విజస్సతి ఇమం సదేవకం యమలోకం చ హ్మ్, కో సుదేశితం ధమ్మపదం కుశలో పుష్పం ఇవ పచెస్సతి. కొంచెం పదాలు కొత్తగా అనిపిస్తున్నాయి. దీని అర్థం ఏమిటి? స్థూలంగా చెప్పాలంటే, ఈ పటవి అంటే భూమిని, దేవతలతో కూడిన ఈ ప్రపంచాన్ని, సదేవకం ఇంకా యమలోకాన్ని, దుఃఖలోకాలను ఎవరు జయించగలరు? జయించడమంటే గెలవడమా? గెలవడం లేదా గ్రహించడం. అంటే వీటి అసలు స్వరూపం ఏమిటో ఎవరు పూర్తిగా అర్థం చేసుకోగలరు అని. అలాగే రెండో భాగం. పూల పోలిక. అవును. చక్కగా బోధించబడిన ధమ్మపదాన్ని, అంటే ధర్మ మార్గాన్ని, ఒక మంచి మాలకారుడు అందమైన పూలను నేర్పుగా ఏరినట్లుగా ఎవరు అంత నైపుణ్యంగా గ్రహించగలరు, ఎంచుకోగలరు అని ప్రశ్న. ఓకే. ఇక్కడ భూమి అంటే మనం నడిచే నేల మాత్రమే కాదా? అలాగే ఈ యమలోకం, దేవలోకం ఇవేంటి? మంచి ప్రశ్న. ఇక్కడ అర్థాలు చాలా విస్తృతమైనవి. పటవి అంటే కేవలం నేల కాదు, మొత్తం ఉనికి, మన అనుభవ ప్రపంచమంతా. మన ఈ శరీరం కూడా పటవియే. మన శరీరం కూడానా? అవును. ఎందుకంటే ఇదంతా సూక్ష్మమైన కణాల సముదాయం, నిరంతరం మారుతూ ఉంటుంది. మనం భూమి నుంచి వచ్చిన ఆహారం తింటాం, చివరికి మన శరీరం మళ్లీ భూమిలో కలిసిపోతుంది. ఇదంతా ఒక ప్రవాహం. మరి యమలోకం, దేవలోకం? యమలోకం అంటే దుర్గతి స్థానాలు. అంటే నరకం, జంతులోకం, ప్రేతలోకం, అసురలోకం వంటి 4 దుఃఖమయమైన స్థితులు. సదేవకం అంటే దేవతలు ఉండే ఆనందమయమైన స్వర్గలోకాలు. అయితే ఇవి కేవలం బయట ఎక్కడో ఉన్న ప్రదేశాలు అని మాత్రమే కాదు, మన కర్మలను బట్టి, మన మానసిక స్థితులను బట్టి మనం అనుభవించే స్థితులు కూడా. అంటే ఇవి మనస్సు స్థితులు కూడానా? ఒక రకంగా అవును. మూలాల్లో వీటిని కర్మ ఫలితంగా వచ్చే అనుభవాలుగా చెబుతారు. మరణం తర్వాత అంతా శూన్యం కాదు.
మనం చేసిన కర్మల శక్తి, కర్మ వేగం కొనసాగి అది తర్వాతి పునర్జన్మకు అంటే మరో రకమైన అనుభవానికి దారితీస్తుంది. పునర్జన్మ ఉంటుందా? కాని మనం అనుకునేలా ఒక ఆత్మ ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలోకి వెళ్లడం కాదు. అది ఒక అపోహ. ఇది కేవలం ఒక నిరంతర కారణకార్య పరంపర. ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించినట్టు. మొదటి దీపంలోని అగ్ని రెండోదానికి వెళ్ళదు, కాని దానివల్ల రెండోది వెలుగుతుంది. అలాగే కర్మశక్తి కొనసాగుతుంది. ఇదంతా నిజంగా చాలా లోతైన విషయం. మరి ఆ ప్రశ్నకు సమాధానం, ఇంత గహనమైన విషయాలను, ఈ భూమి, దేవ, యమలోకాల స్వభావాన్ని, ఆ ధర్మ మార్గాన్ని ఎవరు సరిగ్గా గ్రహించగలరు? ఎవరు ఆ మాలకారుడిలా దాన్ని ఎంచుకోగలరు? ఆ సమాధానమే బుద్ధుడు రెండో శ్లోకంలో ఇచ్చారు. ఏమిటది? శ్లోకమిది: సేఖో పటవిం విజేసతి ఇమం సదేవకం యమలోకం చ. సేఖో సుదేశితం థమ్మపదం కుశలో పుప్పం ఇవ పచ్చస్సతి. అంటే సమాధానం సేఖుడు అనమాట. ఎవరు ఈ సేఖుడు? కొత్త పదమిది. సేఖుడు అంటే అక్షరాల శిక్షణలో ఉన్నవాడు, ఇంకా నేర్చుకుంటున్నవాడు. అంటే విద్యార్థిలాగానా? ఒక రకంగా అవును. కాని బౌద్ధ పరిభాషలో దీనికొక నిర్దిష్టమైన సాంకేతిక అర్థముంది. సేఖుడు అంటే ఉన్నత శిక్షణలో ఉన్న శిష్యుడు. అంటే ఆర్యమార్గంలో ప్రవేశించి మొదటి 3 ఫలాలను శ్రోతాపన్న, సకృదాగామి, అనాగామి పొందిన 7 రకాల ఆర్య శిష్యులు అనమాట. అంటే వాళ్ళింకా సాధన చేస్తూనే ఉన్నారు. అవును, వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. తమలోని మలినాలను తొలగించుకుంటూ దుఃఖ నివారణ మార్గంలో ఇంకా పురోగమిస్తున్నారు. పూర్తిగా జ్ఞానోదయం పొందిన అర్హంతుడు శిక్షణ పూర్తి చేసినవాడు కాబట్టి ఆయన శేకుడు కాదు. ఆయన అశేకుడు, శిక్షణకు అతీతుడు. అలాగే అసలు ఈ మార్గంలోకి రాని సాధారణ ప్రాపంచిక వ్యక్తి, పృథగ్జనుడు కూడా శేకుడు కాదు. సరిగ్గా చెప్పారు. అంటే శేకుడు అనేవాడు అటు పూర్తిగా అజ్ఞానీ కాదు, ఇటు పూర్తిగా జ్ఞానీ కాదు. మధ్యలో ఆ ప్రయాణంలో ఉన్నవాడు సాధకుడు. అంటే జ్ఞానమనేది ఒక ముగింపు బిందువు కాదు, అదొక నిరంతర ప్రక్రియ అని అర్థం చేసుకోవాలా? ఖచ్చితంగా. ఆ శేఖాస్థితిలో ఉండటం అంటే నిరంతరం నేర్చుకుంటూ, పరిశీలిస్తూ, సాధన చేస్తూ ఉండటమే ముఖ్యం. అలాంటి వాళ్లే ఈ ప్రపంచ స్వభావాన్ని, దుఃఖ కారణాలను, విముక్తి మార్గాన్ని సరిగ్గా గ్రహించగలరు. ఆ మాలకారుడిలా నేర్పుగా ధర్మాన్ని ఎంచుకోగలరు. మరి ఆ ధమ్మపదం లేదా ధర్మ మార్గం అంటున్నారు కదా, ఈ శేకుడు గ్రహించి ఆచరించే మార్గం అంటే ఏమిటది? మూలాల్లో దీని ఎలా చెప్పారు? ప్రధానంగా దీన్ని ఆర్య అష్టాంగ మార్గం, నోబుల్ 8-fold పాత్ అని వివరిస్తారు. ఆర్య అష్టాంగ మార్గం విన్నాను. అవును, ఇది బుద్ధుడు బోధించిన 37 జ్ఞానోదయ కారకాలకు, బోధిపాక్షిక ధర్మాలకు ఒక ఆచరణాత్మక సారాంశం లాంటిది. ఇది కేవలం నమ్మకాలతో కూడిన సిద్ధాంతం కాదు, ఇదొక సమగ్రమైన జీవన విధానం. జీవన విధానమా? అవును. దీన్ని అనుసరించడం వల్లే మనలోని తృష్ణ అంటే గట్టిగా అతుక్కుపోయే కోరిక, దానివల్ల కలిగే దుఃఖం క్రమంగా నశిస్తాయి. ప్రజ్ఞ అంటే వివేకం పూర్తిగా వికసిస్తుంది. 8 అంగాలన్నారు కదా, అవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమేమో అనిపిస్తోంది. అన్నింటినీ బట్టి పట్టక్కర్లేదు, వాటి సారాంశం అర్థం చేసుకుంటే చాలు. సులభంగా అర్థం కావడానికి ఈ 8 అంగాలను 3 ముఖ్యమైన విభాగాలుగా చూడవచ్చు. అవేంటి? మొదటిది శీల అంటే నైతిక ప్రవర్తన. రెండోది సమాధి అంటే మానసిక క్రమశిక్షణ లేదా ఏకాగ్రత. మూడోది ప్రజ్ఞ అంటే వివేకం లేదా జ్ఞానం. ఇవి 3 ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. శీల, సమాధి, ప్రజ్ఞ. సరే, మొదటిది శీలం. అవును, శీల అంటే మన మాటలు, చేతలు, బ్రతికే విధానం, వీటిలో నైతికత పాటించడం. ఇందులో 3 అంగాలొస్తాయి: సమ్యక్ వాక్కు, సరైన మాట; సమ్యక్ కర్మ, సరైన క్రియ; సమ్యక్ జీవనం, సరైన జీవనోపాధి. అంటే అబద్ధాలు, చాడీలు, కఠినమైన మాటలు, పనికిరాని కబుర్లు చెప్పకుండా ఉండటం సమ్యక్ వాక్కు; ప్రాణులను హింసించడం, దొంగతనం చేయడం, తప్పుడు లైంగిక ప్రవర్తనలకు దూరంగా ఉండటం సమ్యక్ కర్మ; ఇతరులకు హాని కలిగించే వ్యాపారాలు, ఆయుధాలు, విషాలు, మద్యం, బానిసలు,
అమ్మడం లాంటివి చేయకుండా నిజాయితీగా జీవించడం సమ్యక్ జీవనం. ఓకే, అంటే స్థూలంగా మన ప్రవర్తనను సరిచేసుకోవడం, ఇది బేసిక్ లాగా అనిపిస్తుంది. అవును, ఇది పునాది లాంటిది. దీని తర్వాత సమాధి. ఇది మనసుకు సంబంధించిన విషయం. మనసును కంట్రోల్ చేయడమా? కంట్రోల్ అనడం కంటే క్రమశిక్షణలో పెట్టడం, ఏకాగ్రపరచడం అనొచ్చు. ఇందులో కూడా 3 అంగాలు: సమ్యక్ వ్యాయామం, సరైన ప్రయత్నం; సమ్యక్ స్మృతి, సరైన ఎరుక; సమ్యక్ సమాధి, సరైన ఏకాగ్రత. కొంచెం వివరిస్తారా? సరైన ప్రయత్నం అంటే చెడు ఆలోచనలు రాకుండా చూడటం, వస్తే వాటిని పోగొట్టుకోవడం, అలాగే మంచి ఆలోచనలను పెంచుకోవడం, ఉన్న మంచిని నిలబెట్టుకోవడం. ఇక సరైన స్మృతి అంటే మైండ్ఫుల్నెస్ అంటాం గదా, ఆ, విన్నాను. అదే. ప్రస్తుత క్షణంలో మన శరీరం పట్ల, మన అనుభూతుల వేదనల పట్ల, మన మనస్సు స్థితుల పట్ల, మన ఆలోచనల పట్ల క్షణక్షణం ఎరుకతో ఉండటం. ఇక సరైన సమాధి అంటే విముక్తి లక్ష్యంగా మనసును ఒక విషయంపై కేంద్రీకరించడం, ధ్యానంలో లోతైన స్థితులకు వెళ్లడం. ఇది కొంచెం సాధనతో గాని అయ్యే పని కాదు కదా? అవును, దీనికి అభ్యాసం కావాలి. ఇక 3వ విభాగం ప్రజ్ఞ, పన్య అంటే వివేకం, జ్ఞానం. జ్ఞానం, సరైన అవగాహన. ఇందులో 2 అంగాలు: సమ్యక్ దృష్టి, సరైన దృష్టి, మరియు సమ్యక్ సంకల్పం, సరైన ఆలోచన. సరైన దృష్టి అంటే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడటం. అంటే ఈ శరీరం, మనసు అన్నీ నిరంతరం మారుతాయని, అంతిమంగా దుఃఖానికి కారణమవుతాయని, దుఃఖం, వీటిలో శాశ్వతమైన నేను అనే ఆత్మ ఏదీ లేదని అనాత్మ గ్రహించడం. అలాగే కర్మ సిద్ధాంతాన్ని, కారణకార్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం. మరి సరైన సంకల్పం అంటే మన ఆలోచనలను సరిచేసుకోవడం, త్యాగ చింతన, రాగద్వేషాలను, ప్రాపంచిక విషయాల పట్ల అతుక్కుపోవడాన్ని మానసికంగా వదిలేయాలనే ఆలోచన. అవ్యాపాద సంకల్పం, ద్వేషం లేకుండా అందరి పట్ల మైత్రి, కరుణతో ఉండాలనే ఆలోచన. అహింసా సంకల్పం, ఇతరులకు హాని చేయకూడదనే ఆలోచన. ఓకే. శీల, సమాధి, ప్రజ్ఞ, ఈ 3 విభాగాల్లోని 8 అంగాలు కలిస్తేనే అష్టాంగ మార్గం. ఇది విడివిడిగా కాకుండా అన్నీ కలిసి పనిచేసే ఒక సమగ్రమైన వ్యవస్థలాగా ఉంది. సరిగ్గా చెప్పారు. ఒకదానికొకటి బలాన్నిస్తాయి. శీలం లేనిదే మనసు నిలవదు. మనసు నిలవనిదే ఏకాగ్రత, ఎరుక రావు. ఇవి లేనిదే వివేకం, ప్రజ్ఞ పెరగదు. ప్రజ్ఞ లేనిదే అసలు సరైన శీలమేంటో కూడా పూర్తిగా అర్థం కాదు. ఇదొక చక్రం లాంటిది. ఇంత సమగ్రమైన మార్గంలో వెళుతున్నప్పటికీ సాధన చేసేవాళ్లు ఏమైనా పొరపాట్లు చేసే అవకాశం ఉంటుందా? అంటే దారి తప్పే ప్రమాదం లాంటిది? ఆ, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మూలాల్లో కొన్ని హెచ్చరికలు కూడా ఉంటాయి. ఒక కుందేల్ కథ దీనికి మంచి ఉదాహరణ. కథ బావుంటుంది, చెప్పండి. ఒక కుందేలు ఒక తాటి చెట్టు కింద పడుకుని ఆలోచిస్తోంది. ఒకవేళ ఈ భూమి గనక కంపించి బద్దలైపోతే నా గతేంటి అని దానికదే ఊహించుకుని భయపడుతోంది. పాపం. సరిగ్గా అదే సమయానికి ఆ చెట్టుపైనుంచి ఒక పెద్ద వెలగపండు, బరువైన పండు, డుప్మని పెద్ద శబ్దంతో కింద తాటాకుల మీద పడింది. అమ్మో, ఇంకేముంది? ఇంకేముంది, ఆ శబ్దం వినగానే కుందేలుకి ప్రాణం పోయినంత పనైంది. అయ్యో, నేననుకున్నట్టే అయ్యింది, భూమి బద్దలైపోతోంది, ప్రపంచం అంతమైపోతోంది అని గట్టిగా నమ్మేసింది. పాపం, భయంతో. భయంతో. అసలా శబ్దం ఏంటే, ఎక్కడ్నుంచొచ్చింది అని ఒక్క క్షణం ఆగి చూడ్లేదు. వెనటి తిరిగి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. అంతే, ఒక్క పరుగు లంకించుకుంది ప్రాణభయంతో. దాన్ని చూసి మిగతా జంతువులు? అదే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని అలా పిచ్చిగా పరిగెత్తడం చూసి అడవిలో ఉన్న వేరే జంతువులు, జింకలు, నక్కలు, చివరికి ఏనుగులు కూడా వేల సంఖ్యలో ఏమైంది ఏమైంది అని కూడా అడగకుండా గుడ్డిగా దాని వెంటే పరుగు. గుడ్డిగా దాని వెంటే పరుగు. ఒకరి భయాన్ని చూసి ఇంకొకరు, ఇంకొకరిని చూసి మరొకరు. అడవి అంతా భయం, గందరగోళం. చివరికేమైంది? చివరికి ఒక బోధిసత్వుడు, బుద్ధుడి పూర్వజన్మల్లో ఒక రూపం కొన్ని కథనాల్లో. వాటిని చూసి ఆపి ఎందుకు పారిపోతున్నారు అని అడిగి అసలు విషయం తెలుసుకున్నారు. ఆ కుందేల దగ్గరకు వెళ్ళి పండుపడిన చోటును చూపించి, చూడు, ఇది కేవలం పండుపడిన శబ్దం, భూమి ఏమీ బద్దలవ్వలేదు అని చెప్పి అందరినీ శాంతింపజేశారు. అంటే ఒక చిన్న అపార్థం, సరిగ్గా చూడకపోవడం ఎంత పెద్ద గందరగోళానికి దారితీసిందో చూడండి.
మరి దీని నుంచి సాధన చేసేవాళ్లకి పాఠమేమిటి? చాలా చాలా ముఖ్యమైన పాఠం ఉంది ఇందులో. మనం ధ్యానం చేసేటప్పుడు కానీ, ఇతర సాధనలు చేసేటప్పుడు కానీ, ఒక్కోసారి కొన్ని మంచి అనుభవాలు కలగవచ్చు. అంటే విపరీతమైన ప్రశాంతత కలగడం, ఆనందమనిపించడం, లేదా ఏదో వెలుగు కనిపించడం ఇలాంటివి. అవును, జరుగుతుంటాయి. అప్పుడు ఆ కుందేలులాగా ఏదో ఒక అనుభూతి రాగానే ఆహా అయిపోయింది, నాకేదో గొప్ప స్థితి వచ్చేసింది, జ్ఞానోదయమైపోయింది అని పొరబడే ప్రమాదం ఉంది. ఆ అనుభూతి నిజం కావచ్చు కదా? నిజమే కావచ్చు, కాని అది మొత్తం మార్గంలో ఒక చిన్న భాగం మాత్రమే అయ్యుండొచ్చు. ఆ ఒక్క అనుభూతినే పట్టుకుని అదే సర్వస్వం అనుకుంటే అక్కడే పొరపాటు జరుగుతుంది. అంటే ఆ ఒక్కదానికే ప్రాధాన్యత ఇవ్వకూడదన్నమాట. ఇవ్వకూడదు. ఆ అనుభవం వచ్చినప్పుడు దాన్ని గమనించాలి, సంతోషించవచ్చు. కాని అక్కడితో ఆగకుండా నిష్పక్షపాతంగా, సమగ్రంగా పరిశీలించుకోవాలి. సరే, ఈ అనుభవం వచ్చింది, బావుంది, కాని దీనివల్ల నాలో నిజంగా మార్పొచ్చిందా? నాలో రాగం, ద్వేషం, మోహం ఏమైనా తగ్గాయా? ఇతరుల పట్ల నా ప్రవర్తనలో మార్పొచ్చిందా? కరుణ పెరిగిందా? జీవితం పట్ల, దుఃఖం పట్ల నా అవగాహన మారిందా? అష్టాంగ మార్గంలోని మిగతా అంశాలలో నేను పురోగమిస్తున్నానా అని అన్ని వైపుల్నించి చూసుకోవాలి. లేకపోతే ఆ కుందేలులాగే మనల్ని మనం మోసం చేసుకునే ప్రమాదముంది. ఒక చిన్న అనుభూతినే గొప్పగా భావించి అసలు జరగాల్సిన పరివర్తన జరగకుండా అక్కడే ఆగిపోయే ప్రమాదముంది. స్వీయ వంచన అంటారు దీన్ని. వస్తాయి, పోతాయి. వాటికి అతీతంగా మనలో జరుగుతున్న అసలు మార్పును గమనించాలి. సరే, ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. తప్పకుండా. మొదట ఆ 500 మంది భిక్షువుల కథ. వాళ్లు బయటి నేల గురించి మాట్లాడుతుంటే బుద్ధుడు వాళ్ల దృష్టిని లోపలి నేలవైపు, అంటే మన శరీరం, మనస్సుల స్వభావం వైపు మళ్లించారు. అవును, అంతర్ముఖత యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. ఆ తర్వాత ధమ్మపద శ్లోకాల ద్వారా ఈ ప్రపంచ స్వభావాన్ని, అంటే ఈ భూమి, సుఖదుఃఖ స్థితులు, దేవ, యమలోకాలు, వీటన్నిటినీ, అలాగే విముక్తికి దారితీసే ధర్మ మార్గాన్ని ఎవరు సరిగ్గా గ్రహించగలరు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ సమాధానం షేఖుడు, అంటే నిరంతరం నేర్చుకుంటూ, శిక్షణ పొందుతూ సాధన చేసే సాధకుడు మాత్రమే వీటిని సరిగ్గా గ్రహించి ఆచరించగలడు. అనుసరించే మార్గమే ఆర్య అష్టాంగ మార్గం. అది కేవలం కొన్ని నియమాల జాబితా కాదు, అదొక సమగ్ర జీవన విధానం. శీలం, సమాధి, ప్రజ్ఞ ఈ మూడూ కలిస్తేనే అది పరిపూర్ణమవుతుంది. చివరిగా ఆ కుందేలు కథ. సాధనలో వచ్చే అనుభవాల పట్ల మనం ఎంత జాగరూకతతో ఉండాలో, ఒకే అనుభూతికి అతిగా ప్రాధాన్యత ఇవ్వకుండా సమగ్రమైన మార్పును ఎలా గమనించుకోవాలో హెచ్చరించింది. అవును, స్వీయ వంచనకు గురికాకుండా వాస్తవికతను చూడటం ముఖ్యం. కాబట్టి మొత్తంగా ఈరోజు చర్చ మనకు చెప్పేది ఒక్కటే: బయటి ప్రపంచాన్ని గమనించడం తప్పు కాదుగాని, అంతకంటే ముఖ్యంగా మన లోపలి ప్రపంచాన్ని శోధించడం, అర్థం చేసుకోవడం, దాని ద్వారా పరివర్తన చెందడం ముఖ్యం. ఆ ప్రయాణంలో మనం ఎప్పుడూ శేకులంగానే, అంటే నేర్చుకునేవాళ్లుగానే ఉండాలి. సరిగ్గా చెప్పారు. ఇక ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న అడగండి. మనం రోజూ మన చుట్టూ ఉన్న ప్రపంచంపై, అంటే వార్తలు, ఇతరుల జీవితాలు, వస్తువులు, సోషల్ మీడియా ఫీడ్స్, వీటిపై ఎంత సమయం, ఎంత శక్తిని కేంద్రీకరిస్తున్నాం? చాలానే. మరి మన లోపల ఏం జరుగుతోంది? మన ఆలోచనలు ఎలా వస్తున్నాయి, పోతున్నాయి? మన భావోద్వేగాలు ఎలా మారుతున్నాయి? శరీరంలో ఎలాంటి అనుభూతులు కలుగుతున్నాయి? ఈ అంతర్గత నేలపై మనం అంతే శ్రద్ధ పెడుతున్నామా? ఒకవేళ ఈ అంతర్గత ప్రపంచాన్ని కూడా కొంచెం ఓపికగా, ద్వేషం లేకుండా, కేవలం కుతూహలంతో గమనించడం మొదలుపెడితే, మన గురించి, మన జీవితం గురించి, మన దుఃఖానికి కారణాల గురించి మనకు ఎలాంటి కొత్త విషయాలు, ఎలాంటి కొత్త అవగాహనలు కలగవచ్చు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.